హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్గా తెలుగు డబ్ వర్షన్లో వచ్చిన 7 బెస్ట్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. జానర్కి తగ్గట్టుగా చూస్తున్నప్పుడు అన్ని సిరీస్లు కూడా చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను సజెస్ట్ చేసే అన్నిట్లో కూడా అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. సో ఒంటరిగానే చూడాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, సజెషన్ వీడియోకి అస్సలు రీచ్ రాదు. సో వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సెవెంత్ వన్ ఈస్ ఫ్రీ బెత్. ఇదొక అడల్ట్ కామెడీ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో మన హీరో ఒక స్టాండప్ కామెడియన్. అతను స్టేజ్ మీద పర్ఫామ్ చేసే స్కిట్స్ అన్ని కూడా అడల్ట్ కామెడీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీదనే ఉంటాయి గైస్. అసలు షర్ట్ లేకుండానే షోకి వెళ్తూ ఉంటాడు. అతన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అసహించుకుంటూ ఉంటారు. సో ఒకసారి అతని కూతురికి ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అవుతుంది. సో ఇకనైనా మారుని ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తారు. సో అసలు అతను ఇప్పుడు ప్యాషన్ ఆర్ ఫ్యామిలీ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో అతను ఏం చేస్తాడు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇది ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి నచ్చదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఇక్కడ సర్కాస్టిక్ గా డబుల్ మీనింగ్ తో కామెడీ చేశారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశానో ఎప్పుడు కంప్లీట్ చేశానో కూడా అర్థం కాలేదు. అంతగా నవ్వుకున్నాను గైస్ నేనైతే. ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ కాంటెంట్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ సిరీస్ మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సిక్స్త్ వన్ ఈస్ రన్ అవే. ఇదొక క్రైమ్ మిస్టరీ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక ఫాదర్ స్టోరీ చూపిస్తారు. ఒక రోజు తన డాటర్ ఇంట్లో నుంచి పారిపోతుంది గైస్. సో ఇక తన ఫాదర్ పిచ్చోడిలా ఊరు మొత్తం వెతుకుతూ ఉంటాడు. 6 months తర్వాత తన డాటర్ తన బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ కైప్ లో ఒక పార్క్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. సిరీస్ ఎండింగ్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి డెఫినెట్లీ చాలా షాకింగ్ గా ఉంటాయి గైస్. నాకైతే ఈ సిరీస్ నచ్చింది గైస్. బట్ ఇదొక స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమే తీశారు. వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇదొక స్లో బర్నింగ్ సిరీస్. క్యారెక్టర్స్ తో ట్రావెల్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ ని ఫీల్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇఫ్ మీరు స్లో బర్నింగ్ క్రైమ్ మిస్టరీ సిరీస్ లు చూసే ఆడియన్స్ అయితే ఈ సిరీస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ ఈస్ లాస్ట్ సమురై స్టాండింగ్. ఇదొక హిస్టారిక్ యాక్షన్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 18th century జపాన్ లో జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న సమురైస్ ఒక డెడ్లీ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ కి గెలిచిన వాడికి చాలా డబ్బులు ఇస్తారు. సో ఈ డెడ్లీ గేమ్ ఏంటి, లాస్ట్ కి ఎవరు బ్రతుకుంటారు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇక్కడ ఒకే ఒక గేమ్ ఉంటుంది గైస్. అన్ని ఎపిసోడ్స్ లో కూడా ఒకే గేమ్ ఉంటుంది. స్క్విడ్ గేమ్ లాగా ఎవ్రీ ఎపిసోడ్ కి న్యూ గేమ్ ఉండదు. స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. స్టోరీ సింపుల్ గా ఉన్నా కూడా యాక్షన్ మాత్రం ర్యాంప్ ఉంది గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ కోసమైనా ఈ సిరీస్ ని చూడాలి. నాకైతే ఈ సిరీస్ లో చూపించే బ్లడీ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు భలే థ్రిల్ ఫీలింగ్ కలిగింది. చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కొన్ని చాలా లాంగ్ సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. వాటిని చాలా స్టైలిష్ వేలో కొరియోగ్రాఫ్ చేస్తారు. అవి చూస్తున్నప్పుడు అయితే ఇక ఫుల్ గా ఎంజాయ్ చేస్తా. సో ఇఫ్ మీరు కూడా జపనీస్ యాక్షన్ లవర్ అయితే డెఫినెట్లీ ఈ సిరీస్ ని చూడండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఫోర్త్ వన్ ఈస్ ఫాల్ అవుట్. ఇదొక సైన్స్ ఫిక్షన్ సిరీస్ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ ఫాల్ అవుట్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక అపోక్లిప్స్ తర్వాత అంటే యుఎస్ అండ్ చైనా మధ్య యుద్ధం జరిగి ఇద్దరు న్యూక్లియర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక బ్రతుకున్న మనుషులు రేడియేషన్ వల్ల భూమి లోపల బంకర్స్ లో ఉండాల్సి వస్తుంది. బంకర్స్ అంటే వార్ టైంలో జనాలకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, భూమి లోపల ఉండడానికి ప్లేస్ అండ్ మీనింగ్ వస్తుంది. 200 years తర్వాత అక్కడ ఉండే ఒక ఫీమేల్ తన ఫాదర్ ని వెతకడానికి బంకర్ నుంచి బయటికి వస్తుంది. నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు సీజన్ 2 లో బ్రతుకున్న మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మధ్య జరిగే పాలిటిక్స్ చూపిస్తారు. వార్ జరుగుతుందని హింట్ ఇచ్చారు. సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో కొన్ని బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు నాకే ఎలానో అనిపించింది. సో ఇఫ్ మీకు పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఇప్పుడే సీజన్ 1 స్టార్ట్ చేయండి. సీజన్ 2 మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల సీజన్ 1 కంప్లీట్ చేసేస్తే సీజన్ 2 మొత్తం ఒకేసారి చూడొచ్చు. థర్డ్ వన్ ఈస్ ద నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్. ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్ గైస్. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ సిరీస్ గైస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో జరిగే స్టోరీకి 100 years ముందు జరిగే స్టోరీ ఉంటుంది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒకటి స్టోరీ చూపిస్తారు గైస్. అతనికి ఒక నైట్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నైట్ అంటే ఒక వారియర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అతను ఒక వారియర్ దగ్గర స్టూడెంట్ గా ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఆ వారియర్ చనిపోతాడు. సో మనోడు ఆ వారియర్ దగ్గర ఉన్న కత్తి కానీ షీల్డ్ కానీ అవన్నీ తీసుకొని వారియర్స్ మధ్య జరుగుతున్న ఒక టోర్నమెంట్ దగ్గరికి వెళ్తాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా సిరీస్ ప్లాట్. కొన్నిసార్లు మనం ఒక ఎపిసోడ్ చూడగానే ఒక మంచి సిరీస్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది కదా, అలా చాలా తక్కువ సిరీస్ లో కలుగుతుంది. నాకు ఇది చూసినప్పుడు కలిగింది గైస్. అండ్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మళ్ళీ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లోకి వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే సినిమాటోగ్రఫీ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఆ టైం పీరియడ్ చూసినప్పుడు భలే అనిపించింది గైస్.
లైక్ సెల్ ఫోన్స్ కానీ, కార్స్ కానీ అలాంటివి ఏమీ లేని టైంలో హ్యూమన్స్ ఎలా ఉండేవారు అనేది చాలా బాగుంటుంది. టాప్ 2 చెప్పే ముందు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సెకండ్ వన్ ఈస్ 'బీస్ట్ ఇన్ మీ'. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ సీరీస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఒక ఆథర్ స్టోరీ చూపిస్తారు. తన కొడుకు చచ్చిపోయి ఉంటాడు. సో, తను చాలా డిప్రెషన్‌లో ఉంటుంది. తన ఇంటి పక్కనే ఒకడుంటాడు. వాడు చాలా రిచ్ పర్సన్. ఊర్లో అందరూ అతనే తన వైఫ్‌ని చంపేశాడని అనుకుంటూ ఉంటారు. బట్ పోలీసులు మాత్రం అతని వైఫ్ ఆత్మహత్య చేసుకుందంటారు. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రిచ్ పర్సన్ బలవంతంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ మధ్య ఏం జరిగిందనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. సో, ఇఫ్ మీకు సైకలాజికల్ మైండ్ గేమ్ టైప్ ఆఫ్ జానర్ ఇష్టమైతే డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ 'ద పిట్'. ఇదొక మెడికల్ డ్రామా సీరీస్ గైస్. లాస్ట్ ఇయర్ వచ్చింది. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉన్నాయి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్ స్టోరీ అమెరికాలోని పెన్సిల్వేనియా సిటీలో ఉండే పిట్స్‌బర్గ్ అనే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి కదా! లైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, లేదా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలనే పేషెంట్స్ ఉంటారు కదా! అలాంటి పేషెంట్స్ ఈ హాస్పిటల్‌కొస్తారు. సో, ఈ హాస్పిటల్‌లో వర్క్ చేసే ఎమర్జెన్సీ వర్కర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పేషెంట్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? కొత్తగా ఇంటర్న్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ డ్రామా జానర్‌లో వచ్చిన బెస్ట్ సీరీస్ ఇదే. డెఫినెట్‌లీ ఈ సీరీస్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ అవ్వకండి. సో, ఇది గైస్ రీసెంట్‌గా తెలుగు డబ్‌లో వచ్చిన కొన్ని మంచి వెబ్ సీరీస్‌లు. ఇందులో ఏదైనా మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఏదైనా సీరీస్ నేను మిస్ చేసుంటే అవి కూడా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ సజెషన్ వీడియోలో అవి కూడా కవర్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in my next video. Bye bye guys.